మన ఇళ్లల్లో పచ్చళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, కారపొళ్ళకి కూడా అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇస్తాం. కరివేపాకు పొడి చేశాను. అబ్బా! ఎంత బావుందో! ఇందులో వేసిన ఏ ఇంగ్రీడియెంట్ కరివేపాకుని డామినేట్ చేసేలా ఉండదు. దాని స్మెల్ ఒరిజినల్‌గా, అథెంటిక్‌గా అలానే ఉంచుతుంది. ఎలా చేసానో చూద్దామా? ఈ కరివేపాకుని నేను ఫ్రై చేయట్లేదు. చక్కగా 3 డేసు నీడలో ఎండబెట్టుకున్నాను. కడిగేసి ఎండబెట్టాను. ఓకే. దాని తర్వాత కడాయిలో కోల్డ్ ప్రెస్ ఆయిల్, ఆవ నూనె వేశాననమాట. దీంట్లోకి చక్కగా స్పైసీ లెవెల్స్‌కి తగ్గట్టు ఎండుమిర్చి, ఒక పెద్ద టీ స్పూన్ అంతా ధనియాలు కూడా ఇందులో వేసుకొని చక్కగా ఫ్రై చేసేసాను. వన్స్ అవి మంచి స్మెల్ వస్తున్నప్పుడు కొంచెం చింతపండు, సరిపడా అంత చింతపండు ఇందులో వేసేసుకొని దీన్ని మిక్సీ జార్‌లోకి తీసేసుకోవాలి. సేమ్ ఆ కడాయి చాలా వేడిగా ఉంటుంది కదా! స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత దాంట్లోకే ఒక పెద్ద స్పూన్ అంతా నువ్వులు కూడా వేసేసి, దాంతో పాటు జీలకర్ర వేసి చక్కగా ఫ్రై చేసేసేయండి. మంట అవసరం లేదండి. దీంట్లోకి వెల్లుల్లి కూడా యాడ్ చేసి 70% మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టేసుకొని, అందులోకి కరివేపాకు యాడ్ చేసుకొని, టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని, మళ్ళీ ఓసారి మిక్సీ పట్టేసేయండి. దట్స్ ఇట్. కరివేపాకు కారం అయిపోయింది. ఫైనల్‌గా సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. రెసిపీ నచ్చిందా? అయితే సేవ్ చేసుకోండి. నెక్స్ట్ టైమ్ ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేయండి. అండ్ డూ ఫాలో ఫుడీ ఫ్లేవర్స్. బాయ్.